అప్పటికే ఈ రేకులు ఇనుములన్నీ కడుపులో గుచ్చుకుపోయినాయి అన్నీ. గంట తర్వాత తీశారు. ఈలోగా వేరంకిలాకు ఉయ్యూరు పాస్టర్ గారు, మోజస్ గారు, పెద్దలంక అనే ఇంకొక 2-3 కిలోమీటర్లు వెళితే ఆ ఊరు వెళ్ళిపోతాం. ఆ పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు, లేపారు పైకి, వేరే వ్యాన్లో వేసి గుంటూరు తీసుకొస్తున్నారు. గౌళ్ళంతా రక్తశక్తం, గడ్డలు గడ్డలుగా రక్తం. వ్యాన్లో అడ్డంగా కూర్చోబెట్టారు. ఎలాగూ చచ్చిపోతాను కదా అని నాకు తెలిసిపోతుంది, ఒక్కసారిగా అంత రక్తం పోతే చచ్చిపోతారు కదా. ఓ ప్రక్కన మెడ విరిగిపోయింది, కదిలిపోతుంది, గట్టిగా పట్టుకున్నాను, ఎలాగూ చచ్చిపోతాను అని ఈ మడిమ, మోకాలు, ఈ తుంటి, తొడ నేనే గట్టిగా మెలిదిప్పేసుకున్నాను. వ్యాన్లో వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని, ప్రభువా, ఈ బిడ్డని కఠినంగా శిక్షిస్తే శిక్షించావు కానీ మరణానికి అప్పగించద్దయ్యా.